నాగ చైతన్య సమంత ఈ పేరు వింటేనే అభిమానుల మొహాలు వెలిగిపోతాయి. ఈ జోడికి అంతమంది అభిమానులు ఉన్నారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శామ్ నాగ చైతన్యతో నటించిన మొదటి సినిమా ఏం మాయ చేసావే. ఈ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో చెప్పనవసరం లేదు. 2010లో ఫిబ్రవరి 26న రిలీజ్ అయ్యి ప్రేమ కథా చిత్రంగా పెద్ద హిట్ అయ్యింది ఈ మూవీ. ఈ సినిమాలో సమంత నాగ చైతన్య ఇద్దరు కూడా యాక్టింగ్ ని ఎరగదీసేశారు. చాలా నేచురల్ గా ఇన్నోసెంట్ గా ఉంటుంది వీళ్ళ యాక్టింగ్. ఏం మాయ చేసావే మూవీ రిలీజ్ అయినప్పటి నుండి చై శామ్ జోడీకి ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఇక ఈ మూవీ చేస్తున్న టైంలోనే సమంత నాగ చైతన్య ప్రేమలో పడ్డం, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్నేళ్లకే వీళ్ళిద్దరూ విడిపోయారు. ఎందుకు విడిపోయారు కారణం తెలియనప్పటికీ ఇద్దరు పరస్పర అంగీకారంతో ఇద్దరు ఇష్ట ప్రకారమే తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో అఫీషియల్ గా విడిపోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ న్యూస్ బయటకు రాగానే దాంతో చై అండ్ శామ్ ఫ్యాన్స్ అభిమానులు షాక్ అయ్యారు. వీళ్ళు విడిపోయినప్పటికీ వీళ్ళిద్దరూ మళ్లీ కలిస్తే బాగుండును ఎంతో అంటూ అభిమానులు ఎదురు చూశారు. వీళ్ళ ఆశలకి ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చినట్టే. రీసెంట్ గా చూసుకున్నట్లయితే టాలీవుడ్ లో మూవీస్ రీ రిలీజ్ ట్రెండ్ బాగా కొనసాగుతుంది. మూవీల రీ రిలీజ్ అనేది స్టార్ హీరోస్ ల బర్త్డే సందర్భంగానో లేదా మూవీస్ రిలీజ్ అయ్యి దశాబ్దాల కాలం పూర్తయిన సందర్భంగానో థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. నాగ చైతన్య అండ్ సమంత నటించిన ఏం మాయ చేసావే సినిమా కూడా రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. జూలై 18వ తేదీన థియేటర్స్ లోకి ఏం మాయ చేసావే మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ జంటని థియేటర్ లో చూసినా రియల్ గా చూసినా కూడా అభిమానులకి చాలా ఆనందం. అది కూడా విడిపోయిన తర్వాత ఈ జంట మళ్ళీ థియేటర్ స్క్రీన్ పై చూడడం అంటే అభిమానులకి మాటలు రావు. వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత వీళ్ళ మూవీ రీ రిలీజ్ కాబోవడంతో వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ప్రమోషన్స్ లో చై శామ్ పాల్గొంటారా అని వార్తలు వస్తున్నాయి. కానీ నాగ చైతన్య సమంత ఈ సినిమా కోసం కలిసి ప్రచారంలో పాల్గొనరు. ఒకవేళ పాల్గొన్నా విడివిడిగా పాల్గొంటారు లేదా సోషల్ మీడియాలో పోస్ట్ సరిపెడతారు తప్ప కలిసి ప్రమోషన్స్ అయితే చేయకపోవచ్చు. రీ రిలీజ్ లో ఏం మాయ చేసావే మూవీ ఎంత ఆదరణ పొందుతుందో వేచి చూడాలి. చై అండ్ శామ్ ని కలిసి థియేటర్స్ లో చూడడానికి రెడీగా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలిపి సెలబ్రిటీస్ కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.